హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే నేను ఐఎమ్ ఏ మీషో సెల్లర్ అండి. అలాగే యూట్యూబ్లో అకౌంట్ ఉంది, ఇన్స్టాలో కూడా అకౌంట్ ఉందండి. మీరు చూడొచ్చు, హేమదీప కలెక్షన్ అని ఉంటుంది రెండిట్లోనూ. అయితే ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ వీడియోలో మీషోలో సెల్లర్ని కాబట్టి మనకు ఖచ్చితంగా సెల్లర్ అని అకౌంట్ క్రియేట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్టీఓ రిటర్న్స్, కస్టమర్ రిటర్న్స్ అనేవి కంపల్సరీగా వస్తాయండి. ఇప్పుడు సెల్లర్గా జాయిన్ అయిన వెంటనే ఆర్డర్స్ వస్తాయని కూడా లేదు. నెలకి రావచ్చు, 2 నెలలకి రావచ్చు, 6 నెలలకి రావచ్చు, ఒక్కొక్కరికి రాకపోవచ్చు కూడా. అది మన అందులో అప్లోడ్ చేసిన క్యాటలాగ్స్ని బట్టి ఉంటుందన్నమాట. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నా ఈ వీడియోలో అంటే కస్టమర్ రిటర్న్ అండి. ఒక 3 వచ్చాయి కస్టమర్ రిటర్న్స్. చాలా వచ్చాయి, కానీ నేను వీడియో చేయడానికి టైం లేక చెయ్యలేదు. ఇప్పుడు చేస్తున్నా, ఎందుకంటే ఇట్లా సేల్ చేసే వాళ్ళకి కస్టమర్ రిటర్న్ పంపినప్పుడు చాలామందికి క్లైమ్ తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బాధపడుతున్నారు. మాకు మీషోలో లాస్ వచ్చింది అని బాధపడుతుంటున్నారు. ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా క్లైమ్ ఏ విధంగా చేసుకోవాలో కూడా నేను వీడియో చేస్తాను. ఇది వచ్చేసి ఇది ఎక్స్ప్రెస్ బీస్ నుంచి వచ్చిందండి. మీరు చూడవచ్చు, ఇది ఎక్స్ప్రెస్ బీస్ నుంచి వచ్చింది. ఇది డెలివరీ నుంచి వచ్చింది. ఇది ఎక్స్ప్రెస్ బీస్ నుంచి. ఇవి 3 శారీస్ కూడా నేను మన ఛానల్లో మీరు చూడొచ్చు. బెస్ట్ క్వాలిటీ ఉంటుంది, బెస్ట్ ప్రైస్లో కూడా ఉంటుంది. నా ఒపీనియన్ ఏంటంటే మీషోలో కన్నా కూడా ఆన్లైన్ షాపింగ్స్ ట్రస్ట్ పేజ్ అయితే ఏవేవైతే ఉంటాయో అందులో కనుక మనం పర్చేజ్ చేస్తే మనకు మీషోలో ఫ్రీ షిప్పింగ్ అని అంటారు, కానీ ఫ్రీ షిప్పింగ్ ఉండదండి. ఖచ్చితంగా కస్టమర్కి ఛార్జ్ పడుతుంది. మీషో అనే కాదు, ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయినా కూడా ఐ థింక్ ఏంటంటే సారీ అండి, నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, మీషో కానీ ఏది కూడా, మైంత్రా, ఇట్లా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదండి. ఇవి ఎందులోనైనా కూడా ఖచ్చితంగా షిప్పింగ్ అనేది యాడ్ అయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అందులో డెలివరీ బాయ్స్ ఉంటారు. ఆ ప్లాట్ఫామ్ అంతా మెయింటైన్ చేయడానికి కూడా వాళ్ళకి ఛార్జెస్ ఖచ్చితంగా సెల్లర్ మీదనే వేస్తారండి. కాబట్టి ఖచ్చితంగా మీషోలో కాకుండా ఫ్లిప్కార్ట్లో కాకుండా, అమెజాన్లో కాకుండా మనం డైరెక్ట్గా వెళ్ళి తీసుకున్నా ఓకే అండి, మీకు షిప్పింగ్ ఛార్జెస్ పడవు. లేదంటే ట్రస్ట్ పేజ్ ఏవైతే ఉంటాయో మీకు కొన్ని ఐడియా ఉంటాయి కదా, అందులో తీసుకున్నా కూడా మీకు ఇంకా కొంచెం తక్కువ ప్రైస్ పడుతుంది. మీషోలో తక్కువ ఉంటుంది అని అందరు అనుకుంటారు, కానీ ఖచ్చితంగా ఫ్రీ షిప్పింగ్ అంటారు, కానీ షిప్పింగ్ యాడ్ అయ్యే వస్తుందండి. ఎవరికైనా ఏ సెల్లర్ కూడా ఫ్రీ షిప్పింగ్ అనే వస్తుంది. ఎవరికి వ్యూ షాప్లో చూసినట్టయితే ప్రతి ఒక్క సెల్లర్ దగ్గర కూడా ఫ్రీ షిప్పింగ్ అనే ఉంటుంది, కానీ ఫ్రీ షిప్పింగ్లో ఏది ఉండదండి. ఖచ్చితంగా ఛార్జెస్ అనేవి పడతాయి, విత్ జిఎస్టీ కూడా పడుతుంది. నేను ఈ శారీస్ ఆల్రెడీ ఆన్లైన్లో ట్రెండింగ్లో నడుస్తున్న శారీస్ అండి. ఇవి నేను మీషోలో పెట్టాను, క్యాటలాగ్స్ అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసినప్పుడు ఈ శారీస్ మీకు ఐడియా ఉండి ఉంటాయండి. చూడండి, ఈ శారీ అండి. ఈ శారీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇది ఇట్లా మనం ఫోల్డ్ చేస్తే 2 హ్యాండ్స్కి వస్తుంది అంతే. ఈ క్లాత్ వాళ్ళకి ఎంత అవసరమో అది కట్ చేసుకొని రిటర్న్ పంపించారు. శారీ చెప్తాను. శారీ ఏం చేశారంటే వాళ్ళకి ఫ్రాక్ కానీ, డ్రెస్కి కానీ వాళ్ళకి ఎంత అవసరమో అంతే ఉంచుకున్నారు. మిగతా మొత్తం రిటర్న్ చేశారు. శారీ ఏమో 2 మీటర్స్ వచ్చింది. బ్లౌజ్ చూస్తే నాకు తెలిసి ఇంత ఉందండి. మీకు ఐడియా ఉంటుంది, ఇది నాకు సెంటీమీటర్స్లో తెలీదు. ఇంకో ఇంతే వచ్చింది. ఇది ఇంత వచ్చింది. వెడల్పు ఇంత ఉంది, పొడుగు ఇంతే ఉంది. చూడండి, ఇదండి పరిస్థితి. ఏంటంటే మీషోలో సేల్ చేసే వాళ్ళకి కస్టమర్ రిటర్న్ పెడితే వాళ్ళ ప్రొడక్టే వాళ్ళకి వస్తుంది అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కాదండి, ఖచ్చితంగా ఈ విషయం అందరూ తెలుసుకోవాలి. ఏంటంటే కస్టమర్ రిటర్న్ వచ్చినప్పుడు కొన్నిసార్లు వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ని మన దగ్గరికి పంపిస్తారు, లేదంటే మనం పంపించింది వాళ్ళకి ఎంత అవసరం అంత కట్ చేసుకొని డ్యామేజ్ పంపించారని రిటర్న్ మనకే పంపిస్తారనమాట. ఇంకో శారీ కూడా అంతే అండి. ఇది దానికంటే కొంచెం ఎక్కువ ఉంది. వెడల్పులో, పొడుగులో అంతే ఉంది. చూడండి, వెడల్పు అంటే ఇది ఇంత ఉందండి. దీనికంటే 1 ఇంచ్ ఎక్కువ ఉన్నది అంతే ఈ శారీ. ఫస్ట్ శారీకి ఏం చేశారు అంటే, బహుశా నాకు తెలిసి ఇది ఒక్కరు మాత్రమే బై చేశారు. వాళ్ళు ఏం చేశారంటే దీనికేమో కొంగు పార్ట్ ఉంచారు. ఫస్ట్ చూపించిన దానికేమో మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ తీసుకున్నారనమాట. ఇంతే అండి శారీ పంపించింది ఇంతే. నాకు చింగులు ఎన్ని అయితే వస్తాయో అంతే ఉంది శారీ మొత్తం ఇంతే ఉంటుందండి. మీరు చెప్పండి, ఇది ఇంత ఉంది శారీ. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఖచ్చితంగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే చాలామంది భయపడిపోతారు, కానీ భయపడాల్సిన అవసరం లేదండి. ఇంకో శారీ కూడా ఇది చూపిస్తాను. భయపడాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలి అంటే అందులో క్లైమ్ అనే ఆప్షన్ ఉంటుంది. సపోర్ట్ టీంలోకి వెళ్ళి క్లైమ్ దగ్గర సప్లయర్ హబ్లోకి వెళ్తారు కదండి, అందులో
క్లైమ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఏముంటుందంటే రాంగ్ ఐటమ్ అని ఉంటుంది, చూడండి. దాన్ని సెలెక్ట్ చేసుకొని క్లైమ్ చేసుకోండి. ఒకవేళ మీకు తెలియకపోతే కమెంట్ బాక్స్లో తెలియజేయండి, వీడియో కూడా చేస్తాను. అడిగితే మాత్రమే చేస్తాను. ఇది టబీ సిల్క్ శారీ పంపించానండి, మీ అందరికీ తెలుసు. మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. హేమదీప కలెక్షన్ అనే పేజ్ ఉంటుందండి, యూట్యూబ్లో ఉంటుంది, ఇన్స్టాలో కూడా ఉంటుంది. @హేమదీప కలెక్షన్ అని ఉంటుంది. ఇది రామా బ్లూ పంపించానండి నేను. వాళ్ళు నాకు ఈ కట్ వర్క్ది మేబీ ఇది క్రష్ లాగా ఉంది, ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అనుకుంటా. ఇది పంపించారండి. దీని బ్లౌజు ఇది పంపించారండి. మామూలుగా దీనికి బ్లూ వస్తుంది, ఇంకో బ్లూ వస్తుంది. ఈ శారీ పంపించారండి. దయచేసి నేను చెప్పేది ఏంటి అంటే, మీరు మీషోలో ఆర్డర్ పెట్టుకుంటున్న ప్రతి ఒక్కరు ఏం చేస్తారు అంటే, మీకు నచ్చకపోతే రిటర్న్ పంపించండి. లేదంటే మీ దగ్గర డబ్బులు లేకపోతే తర్వాత తీసుకోండి. కానీ ఇట్లా డ్యామేజ్ ప్రొడక్ట్స్ పంపించకండి. ఇంకా రిటర్న్ చాలామంది ఏమనుకుంటారు అంటే, మీషో వాళ్ళే స్కామ్ చేస్తారు అంటారు, కానీ అలా ఏమి ఉండదండి. అన్ని పేజెస్ అలా ఉండవు. మనం మీషోలో చూస్తున్న ప్రతి ఒక్క పేజ్ని కనుక గమనిస్తే, మనం ఒకసారి కొన్నాము అంటే కింద వ్యూ షాప్ అని ఉంటుందండి, అక్కడ చూసుకోండి. మన పేజ్ని బట్టి, అంటే మనం ఒకసారి పర్చేజ్ చేసినప్పుడు మంచి కలెక్షన్ వచ్చిందనుకో, వాళ్ళ పేజీలో అన్నీ కూడా మంచి కలెక్షనే ఉంటుంది. వ్యూ షాప్ దగ్గర క్లిక్ చేస్తే ఫాలో అనే ఆప్షన్ కనబడుతుంది, ఫాలో చేయండి. మీకు వాళ్ళు అప్లోడ్ చేసే, నేననే కాదు ఎవరైనా సరే అప్లోడ్ చేసిన ప్రతి ఒక్కటి క్యాట్లాగ్ అనేది మీకు తెలియజేయబడుతుంది అనమాట. కాబట్టి ఈ కస్టమర్ రిటర్న్స్ని నేను 3 క్లెయిమ్ చేస్తాను. ఖచ్చితంగా మనకు క్లెయిమ్ చేస్తే, మన దగ్గర ప్రాబ్లం లేనప్పుడు ఖచ్చితంగా మన కస్టమర్ రిటర్న్ చేసిన ప్రతి ఒక్కటి మనకు క్లెయిమ్ అవుతుంది కాబట్టి మన డబ్బులు మనకు వస్తాయి. ఇట్లాంటి విషయాలు తెలియక మీషోలో సేల్ చేసే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, భయపడతారు. ఇట్లా వచ్చింది కదా, ఇంత లాస్ వచ్చింది కదా అనేసి భయపడతారు. అట్లాంటి భయపడాల్సిన అవసరం లేదండి. అందులో క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి క్లెయిమ్ చేసుకోండి. దానికి ఏమేమి కావాలి అని అంటే, మీరు కస్టమర్ రిటర్న్ వచ్చినప్పుడే ఫస్ట్ ఇది ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేయకుండానే దీని వేబిల్ అంటారండి. ఇది ఈ బార్కోడ్ కింద ఉన్న నంబర్ని, ఈ వేబిల్ని కరెక్ట్గా ఫోటో తీసుకోండి. ఇంకోటి బార్కోడ్ ఇమేజ్ అండి. ఈ బార్కోడ్ ఇమేజ్ని ఫోటో తీసుకోండి. దీన్ని ఇట్లానే, ఇది నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేయకుండా ఇట్లా ఉండగానే ఇట్లా 4 సైడ్ ఇట్లా తిప్పేసి ఇవి చూపిస్తూ వీడియో చేసుకోవాలి. వీడియో చేసుకొని ఇవన్నీ ఫొటోస్ తీసుకొని, మనం ఏమైతే అప్లోడ్ చేస్తామో ఆ శారీ కూడా ఫోటో తీసుకొని, అవన్నీ ఆ క్లైమ్ ఆప్షన్లో అవన్నీ టికెట్ రేస్ చేసినప్పుడు అవన్నీ అడుగుతుందండి. సబ్ ఆర్డర్ ఐడి, వే బిల్ ఇవన్నీ అడుగుతుంది. ఇవన్నీ అడిగినప్పుడు అక్కడ మనం ఇస్తే ఖచ్చితంగా, మన దగ్గర మిస్టేక్ లేనప్పుడు ఖచ్చితంగా మనీ మనకు పడుతుంది. వాళ్ళు పంపించిన శారీ ఒకవేళ మంచిదైతే కనుక దాన్ని కూడా మనం క్యాట్లాగ్ అప్లోడ్ చేయొచ్చు. ఇట్లాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. మీకు ఏదైనా వీడియో కావాలన్నా కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వీడియో కూడా అవసరమైతే చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.